ఎస్టర్డే ఒక కస్టమర్ కోసం తయారు చేసి పెట్టిన ఆయిల్‌లో ఒక 2 లీటర్స్ కూడా ఉండింది. అది నేను బాటిల్‌లో పోసి పెట్టాను. అండ్ ఈరోజు తయారు చేసి పెట్టినది పాన్ కొంచెం వేడిగా ఉందని ముందు ఒక జస్ట్ క్లిప్ చూపిస్తున్నాను. ఆయిల్ ప్యాను బాగా హీట్‌గా ఉంది. అందుకే ఒక క్లిప్ తీసి పక్కన పెట్టేశానండి. అయితే మీ అందరికీ తెలిసిందే కదా! మనం ఆయిల్ సేల్ చేస్తున్నామని చెప్పేసి బాగానే ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి. మధ్యలో అసలు మేము మేకింగ్ చేసేది వీడియో తీసేకే టైం కుదరలేదనమాట. అంత కస్టమర్లు మాకు రేపే డిస్పాచ్ చేయాలి. మా పేరెంట్స్ ఫారిన్‌కి వస్తున్నారని చెప్పేసి, కొంతమంది మా ఫ్రెండ్స్ ఫారిన్‌కి వస్తున్నారని అలా కొంతమంది అలాగా ఫాస్ట్‌గా మాకు కావాలి అని అంటుంటే, ఒక్కరోజైతే అదే రోజే తయారు చేసి దాన్ని చల్లగా చేసి పంపించేసామనమాట. సో ఎస్టర్డే కూడా అలాగే జరిగింది. అప్పుడు అనిపించింది, అయ్యో మేకింగ్ వీడియోస్ అసలు ఎందుకు పెట్టట్లేదని. అందుకే ఈరోజు కొంచెం టైం పెట్టుకొని మరి మేకింగ్ వీడియో పెట్టి, అందులో మనం లాస్ట్ వీడియోలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యామన్నమాట. అవన్నీ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఈ ఈ మన ప్రోడక్ట్లో కూడా నేను అలా యాడ్ చేశాను తర్వాత కూడా. సో ఈ వీడియో పెట్టలేదు కదా, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత అని చెప్పి ఈరోజైతే వీడియో పెడుతున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళకి, తెలియని వాళ్ళకి, మన ఛానల్లో హెయిర్ గ్రోత్ ఆయిల్ సేల్ చేస్తున్నామని తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. సో నేను ఈ వీడియోలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామనేది క్లియర్గా చూపించాను. మీకు ఓపిక ఉండి, మీకు టైం ఉండి, మీరు అన్నీ తెచ్చుకోగలము, అన్నీ కొనుక్కోగలము అని అనుకుంటే మీరే తెచ్చుకొని మీరే హ్యాపీగా చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ టైం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, అన్నీ తెచ్చుకోలేము అని అనుకున్న వాళ్ళు, మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు, నేను ప్యూర్గా మీకు ఆయిల్ ఇస్తాను అనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మాకు ఆర్డర్ ఇవ్వండి, ముందే చెప్తున్నాను. అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ కూడా నేనే దగ్గరుండి తయారు చేయించుకొని తెచ్చుకున్న కొబ్బరి నూనె అండి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసుకున్నాను అనమాట. సో కొబ్బరి నూనె నేనే గానుగ దగ్గరుండి తయారు చేసుకుని తెచ్చుకున్నది ఒకటి. తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నా చెట్టుకున్న మందారం పూలు, మా ఇంట్లో చెట్టుకున్న మందారం పూలు, మందారం ఆకులు, గులాబీలు కూడా నేను ఓన్గా తెచ్చుకున్నవి అన్నీ. కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకు దొరకనివి, ఇంకా రోజ్మేరీ మన దగ్గర ఉండదు, అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్న మా చెట్టుకున్న కలబంద మొక్కవి అన్నీ ఫ్రెష్వేనండి. కొన్ని మాత్రం మనకు దొరకనివి, నేను ఆన్లైన్లో కొన్నవి మాత్రం ఇందులో కలిపి చేశాను అనమాట. సో హోమ్ మేడ్ ఇది ఆయిల్, గానుగ నూనె, తర్వాత అన్నీ కూడా హోమ్ మేడ్ కాబట్టి హోమ్ మేడ్ ఎప్పుడూ కాస్ట్ పడతాయి. క్వాలిటీ 1000%, 0% కూడా ఇందులో ఏమంటారు ఏమీ కలపడం అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ముందే చెప్తున్నాను. మీరు ఏ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని కూడా ఏమైనా మిక్స్ చేసాము అని అనిపిస్తే మీరే, నా బిజినెస్ మొత్తం మీకే ఇచ్చేస్తానండి. ఎందుకంటే మనకు అవసరం లేదు, నేను ఎలా యూజ్ చేస్తున్నానో అలాగే మీకు ఇవ్వాలనేదే నా ఇదనమాట. సో ఈవెన్ మునగాకు పౌడర్ కూడా అంతే, ప్యూర్గా మీకు ఇచ్చేస్తున్నాము. కాబట్టి తయారు చేయడం కూడా నేను తినడానికి పౌడర్ ఎలా తయారు చేసుకుంటానో అంతే నీట్గా ఆకులు తీసేసి ఆకులు వాష్ చేసేసి చక్కగా ఫ్లోర్ వాష్ చేసి ఆరబెట్టి, అది కూడా నీడలోనే ఆరబెట్టేసి మిక్సీ బట్టి నీట్గా పౌడర్ చేసి ఇస్తున్నామండి. సో మునగాకు కావాలంటే కూడా మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో. ఆయిల్ కూడా అంతే, నేను ఎలా తయారు చేసుకొని యూజ్ చేస్తున్నానో అంతే ప్యూర్గా ఇస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు, కొనాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ మాత్రం హైయే ఉంటుంది, నార్మల్ పారాచూట్ ఆయిల్ కాదు మనది. అండ్ ఒకవేళ మీకు ఓపిక ఉంటే మీరు కూడా హ్యాపీగా తయారు చేసుకొని వాడుకోండి. ఇప్పుడైతే నేను ఆయిల్లో ఏమేమి వేసి ఎలా తయారు చేశాను అనేది అయితే చూసేయండి. లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు ఈ పన్నీర్ రోజ్ పెటల్స్ వేయడం నేను మిస్ అయ్యానండి, నాకు గుర్తుకు రాలేదు. అయితే నాకు ఒక కస్టమర్ చెప్పారు, మీరు ఇవి వేయలేదు, వేస్తే బాగుంటుంది అని. తనే నాకు ఫస్ట్ ఆర్డర్ చేశారు కూడా, నాకు గుర్తుంది, రాణి గారు కస్టమర్ పేరు. అయితే ఈసారి వీడియోలో ముందు కూడా నేను కొన్ని తయారు చేసి పంపించేశానండి, బట్ వీడియోస్ పెట్టలేదు. తర్వాత ఈసారి వీడియోలో చూపిస్తున్నా. రోజ్ పెటల్స్, మందారం ఆకు, తర్వాత ఎండిన మందారం పూలు, అలోవెరా, తర్వాత వచ్చేసి ఉసిరి, పచ్చి ఉసిరి, ఇవన్నీ వేశాను. తర్వాత కొన్ని ఎండిన మందారం పూలు కూడా పెట్టాను. ఇవి నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవండి. తర్వాత వచ్చేసి ఎండిన ఉసిరి, ఇవి లోకల్ షాప్లో కూడా మనకు దొరుకుతాయి, కొన్ని ఆయుర్వేదం షాప్లో. తర్వాత కొన్ని లవంగాలు, గుంటగలిగరాకు పౌడరు, వట్టివేరు కూడా లాస్ట్ టైం నేను యాడ్ చేయలేదు, వీడియోలో చూపించలేదు. మధ్యలో నేను వీడియోస్ రికార్డ్ చేయకుండానే సేల్ చేశాను కొన్నిసార్లు. తర్వాత వచ్చేసి మందారం పూల పొడి కూడా, ఈ పౌడర్ మొత్తం వేయలేదండి నేను
నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వేసాను. గుంట కలిగరాకు పౌడర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కలిపి నేను ఒక 2 లీటర్స్ ఆయిల్‌కే నేను చేశానండి ఇది. ఫ్రెష్‌గా గానుగ దగ్గర తెచ్చుకున్న కొబ్బరి నూనె, ఫ్రెష్ నూనె. ఇది పారాచూట్ ఆయిల్ అస్సలు కాదు. ఫ్రెష్‌గా నేను తెచ్చుకుంటున్నది. నేను లాస్ట్ టైం వీడియోలో గానుగది కూడా పెట్టాను. తర్వాత మెంతులు, తర్వాత రోజ్‌మెరీని కూడా నేను ఇందాక చూపియలేదు, అందులో పెట్టలేదు. రోజ్‌మెరీ కూడా ఇవి నేను ఆన్‌లైన్‌లో కొన్నవేనండి. మనం ఫ్రెష్ చెట్టు కూడా పెంచుకోవడానికి ట్రై చేద్దాము. ఈసారి నుంచి తెచ్చుకుంటాను. సో ఇవన్నీ కలిపి మంచిగా 2 లీటర్ల ఆయిల్ వేసేసి ఐరన్ ప్యాన్‌లోనే నేను తయారు చేస్తున్నాను. ఐరన్ నుంచి కూడా మనకు మంచిదంటగా. అందుకోసం ఫస్ట్ ఇక్కడ నేను 1 లీటర్ ఆయిలే వేశానండి. తర్వాత మళ్ళీ ఇంకో లీటర్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే పైన మాడిపోతే లోపల నుంచి మనకు ఆయిల్‌లోకి ఇందులో ఉన్నవన్నీ మన ఆయిల్‌లోకి రావు. మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్‌లో నిదానంగా ఉడికించుకోవాలన్నమాట. అంతే, ఆయిల్ రెడీ అయిపోతుంది. సో ఇది అండి, నేను ఇలా తయారు చేస్తున్నాను. మీకెవరికైనా నమ్మకం ఉండి నా మీద పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మేము చాలా సేల్ చేసాము కూడా. ఇంకా కొన్ని ఆర్డర్లు మిస్ అయ్యానండి. ఎస్టర్డేనే కొన్ని పంపించేశాను. తర్వాత వీడియో పెడదాం కొత్తగా చూసే వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ పెడుతున్నాను. సో నమ్మకం ఉన్న వాళ్ళు, హెయిర్ గ్రోత్ ప్యూర్గా ఇస్తున్నాము అని నమ్మిన వాళ్ళే నాకు స్క్రీన్ పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.